సార్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చామనుకోండి, మన స్టేట్లోనూ యూనివర్సిటీస్ కాలేజెస్ ఉంటాయి, అదర్ స్టేట్లో కూడా ఉంటాయి. మరి ఏది చూస్ చేసుకుంటే బెటర్? గుడ్ క్వశ్చన్ మ్యామ్. దీంట్లో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు మన ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. యూనివర్సిటీలో చదువుకోవాలా, లేదంటే కాలేజీలో చదువుకోవాలా, ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్లీగా హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్లో చదువుకోవాలి. ఎందుకంటే యూనివర్సిటీలో అయినా కాలేజీలో అయినా కరికులం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇంకా కొద్దిగా చెప్పాలంటే యూనివర్సిటీ వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్గా దాన్ని చేంజెస్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. సో కరికులం పరంగా కూడా మనం చూసుకున్నప్పుడు యూనివర్సిటీ వాళ్ళతోనే అడ్వాంటేజ్ ఉంటుంది. రెండోది ఏంటంటే కాలేజ్ అనగానే లిమిటెడ్, అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. సో ఆ రిలేటెడ్ పిల్లలు మాత్రమే ఉంటారు. అదే వేరే యూనివర్సిటీకి వచ్చినప్పుడు అక్కడ ఇంజనీరింగ్తో పాటు ఇంకో 40-50 బ్రాంచెస్ ఉంటాయి, డిఫరెంట్ కోర్సెస్. సో వీళ్ళందరితో మింగిల్ అవుతారు కనుక వాళ్ళకి లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ దే విల్ లెర్న్. ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్తో ఉన్న ఆ అట్మాస్ఫియర్తోనే ఉంటే అక్కడ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే మన పిల్లలు మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే కంప్లీట్ కాగానే జాబ్కి వెళ్ళిపోతుంటారు. అంటే ఇప్పటి వరకు ఎలా ఉన్నా నడిచిపోతుంది, కానీ ఈ లాస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో తీసుకునే ముందు వాళ్ళు ఇంకా నేర్చుకొని మార్కెట్లోకి వెళ్ళటానికి ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళటానికి ఒక యూనివర్సిటీ అట్మాస్ఫియర్ అయితే వాళ్ళకి బెటర్ చేయగలుగుతుంది. సో కాలేజ్ యూనివర్సిటీ ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తా యూనివర్సిటీని ప్రిఫర్ చేయమని. సార్ రెండో మీ క్వశ్చన్ ఏంటి అంటే లోకల్లో చదువుకోవాలా బయటికి వెళ్ళాలని చెప్పేసి, ఆ విషయానికి వచ్చినప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. అంటే మనకి లోకల్లోనే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ వాటిలో చదువుకోవచ్చు. లేదు జనరల్గా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్స్పోజర్ అవుతారు. సో అంటే మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పెరిగేదానికి అందుకే వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ డిపెండెన్సీ రాదు. ఒక రకంగా చెప్పాలంటే బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళ ఓన్గా చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? దే లెర్న్ న్యూ థింగ్స్. అంటే మనకు మార్కెట్లోకి వెళ్ళే ముందు కొత్త విషయాలు ఎక్కువగా నేర్చుకొని వెళ్తే ఆ కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు బయట యూనివర్సిటీకి పంపించే అవకాశం ఉంటే డెఫినెట్లీ బయట యూనివర్సిటీస్ పంపించమని చెప్తాను.